నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రావణ మాసం సందర్భంగా బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో రేపటి నుండి ప్రత్యేక పూజలు. గర్భిణీ స్త్రీలకు మరియు పేషెంట్లకు బిస్కెట్స్ మరియు లైన్ విజయలక్ష్మి 320D ఫస్ట్ డిస్టిక్ వైస్ గవర్నర్ గారు అందించిన ఎనర్జీ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ ను పంపిణీ. శ్రావణ మాసం సందర్భంగా బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో రేపటి నుండి ప్రత్యేక పూజలు. ఓం నమ శివాయ చక్రేశ్వర శివమందిరంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. నెల రోజుల పాటు శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు ఈ శ్రావణ మాసం సందర్భంగా విచ్చేసి స్వామివారికి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి పాలక మండలి ద్వారా మీ అందరికీ మేము విన్నవించడం జరుగుతుంది. ప్రతి సోమవారం రోజు ప్రతి భక్తుడు కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారికి తీర్థ ప్రసాదాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని కూడా మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవన్నీ సోమవారం వచ్చిన ఆ రోజు విశిష్టమైన పూజలు జరుగుతాయి. దాంట్లో భక్తులు కూడా పాల్గొనాలని కోరడం జరుగుతుంది. మా పాలక కమిటీ ద్వారా మీ అందరికీ ఒకటి విన్నవించడం ఏంటంటే, భక్తులకు అన్ని విధాల సకల సౌకర్యాలు చేయడం జరిగింది. దాంట్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసుకోవాలని కోరుతున్నాం. ఓం నమ శివాయ. పుణ్యతీర్థమై సాగుతుండెగ పాతాళమున గంగా. హరవు నమ శివాయ. వేద మంత్రముల పుంతరాయగా గిరు కల్పురి అంటారు. శివం నమ శివాయ. హర నమ శివాయ. చక్రేశ్వర శివమందిరంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. స్వస్తి విశ్వసనామ సంవత్సర శ్రావణ పౌర్ణమి 25/7/2025 శుక్రవారం మొదలుకొని 24/6/2025 ఆదివారం వరకు నెల రోజుల పాటు ఈ శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తున్నాం. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు ఈ శ్రావణ మాసం సందర్భంగా విచ్చేసి స్వామివారికి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి పాలక మండలి ద్వారా మీ అందరికీ మేము విన్నవించడం జరుగుతుంది. ప్రతి సోమవారం రోజు ప్రతి భక్తుడు కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారికి తీర్థ ప్రసాదాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని కూడా మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ ఎన్ని సోమవారాలు వచ్చినా ఆ రోజు విశిష్టమైన పూజలు జరుగుతాయి. దాంట్లో భక్తులు కూడా పాల్గొనాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మా పాలక కమిటీ ద్వారా మీ అందరికీ ఒకటి విన్నవించడం ఏంటంటే,
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా అన్ని విధాల సకల సౌకర్యాలు చేస్తామని చెప్పేసి ప్రెస్ ద్వారా మీ ద్వారా మేము మీకు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మరియు ఈసారి 1,00,000 బిల్వార్చన కార్యక్రమము చేయడం జరిగింది. దాంట్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. ఓం నమః శివాయ. బెల్లాల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మా గ్రామంలో 19 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మా బెల్లాల్ గ్రామంలో 7గురికి బేస్మెంట్ కంప్లీట్ అయింది. వాళ్లకు ₹1,00,000 చొప్పున ప్రభుత్వం చేపట్టింది. 1 పల్నాటి వసంతయ్య 1,00,000, 2 బత్తుల నాగమణి ₹1,00,000, 3 మారే గంగమణి ₹1,00,000, 4 కాపర్ల కళ్యాణి ₹1,00,000, 5 పోతురాజు శాంతమ్మ ₹1,00,000, 6 రషీద్ వైఫ్ ఆఫ్ మన్నన్ ₹1,00,000, 7 అరిసియా నాజ్ వైఫ్ ఆఫ్ సలీం. మా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు బిల్లు పడ్డాయి. మా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. మిగతా 3గురికి బేస్మెంట్ కంప్లీటెడ్ అయినాయి. వాళ్లకు కూడా వారం రోజుల్లో పడతాయి. బోధన్ బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా యూనియన్ ఐక్యత చాటాలని, ప్రతి యూనియన్ సభ్యుడు హక్కుల కోసమే పోరాటానికి సిద్ధముండాలని పెయింటర్ అసోసియేషన్ ఇలాగే అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని అధ్యక్షుడు జె కనకరాజు కార్మికుల చట్టాల గురించి, హక్కుల గురించి చెప్పడం జరిగింది. ఐక్యమత్యం చాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి కార్మికుడు, నాయకులు పాల్గొన్నారు. ఖుషిది కాదు యూనియన్ది మంచిగా కొద్ది కొద్ది పెట్టండి. అది కాదు చేతులకు ఏర్పడుతుంది అన్న భూషణ అదే बाद में खाएंगे यार, पहले काटो। रहमतुल्लाहि वबरकातुहू। भाई शोक पेंटर यूनियन की तरफ से हम यहाँ जमा हुए। आज हमास की मीटिंग भी थी और हमारा यूनियन बन के 5 साल पूरे हो रहे। उसकी वजह से हम खुशी में केक ला के केक कट कर लिए और सब हम मिलजुल के है पे यूनियन चला रहे हैं। सब शरीक हुए, उनका सब आए वालों का मैं शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। ఈరోజు మా యూనియన్ అమాస మీటింగ్ జరగడం జరిగింది. మా యూనియన్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున మా యొక్క పెయింటర్ సోదరుల కోరిక మేరకు చిన్న కేక్ కట్ చేయడం జరిగింది. ఈ యొక్క 5 సంవత్సరాల యూనియన్ స్థాపించడంతో ఇప్పటి వరకు సహకరించిన మా పెయింటింగ్ సోదరులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇలాగే 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మా యొక్క పెయింటర్ సోదరులకు మనవి ఏంటంటే ఇలాగే అందరం కలిసికట్టుగా మన యూనియన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరి యొక్క సహకారం ఉండాలని ఆ భగవంతుని కోరుచున్నాను. నేడు తేదీ 24/7/2025 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో 90 డేస్ మీడియేషన్ డ్రైవ్ ఫర్ ది నేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేసుల సంఖ్య తగ్గించడం, న్యాయ వ్యవస్థపై భారం తగ్గించడం మరియు సామరస్యపూర్వక పరిష్కార మార్గాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం బార్ అసోసియేషన్ హాల్ కామారెడ్డిలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ CHVRR వరప్రసాద్ గారు న్యాయవాదులతో ముఖాముగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మధ్యవర్తిత్వ విధానానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలు మరియు మార్గదర్శకాలను వివరిస్తూ మాట్లాడుతూ మధ్యవర్తిత్వ ముఖ్య నియమాలు: స్వచ్ఛందత. మధ్యవర్తిత్వం పూర్తిగా స్వచ్ఛందంగా ఉండాలి. 2 పక్షాలు స్వచ్ఛందంగా అంగీకరించినప్పుడే ఇది ప్రారంభమవుతుంది. నిష్పక్షపాతం. మీడియేటర్. మధ్యవర్తిత్వం నడిపించేవారు ఎటువంటి పక్షపాతం లేకుండా న్యూట్రల్గా వ్యవహరించాలి.
రహస్యత. మీడియేషన్ ప్రక్రియలో జరిగే చర్చలు పూర్తిగా గోప్యంగా ఉండాలి. భవిష్యత్తులో కోర్టు విషయాల్లో ఈ చర్చలు ఉపయోగించరాదు. తగిన కేసుల ఎంపిక. సివిల్, చెక్ బౌన్స్, భార్యాభర్తల వివాదాలు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మొదలైనవే మీడియేషన్కి తగినవి. ఒప్పందం. కోర్టు తీర్పు. మీడియేషన్లో కుదిరిన ఒప్పందం కోర్టు తీర్పుకు సమానమై చట్టబద్ధంగా అమలు చేయొచ్చు. త్వరిత పరిష్కారం. తక్కువ ఖర్చుతో దీని ద్వారా బాధితులకు త్వరితగతిన మరియు తక్కువ ఖర్చుతో న్యాయం లభించొచ్చు. ఈ సందర్భంలో గౌరవ న్యాయమూర్తి మాట్లాడుతూ కింది రకాల కేసులను మీడియేషన్ ద్వారా పరిష్కరించేందుకు గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, భార్యాభర్తల మధ్య వివాదాలు, ఇతర సామరస్యంగా పరిష్కరించదగిన వివాదాలు. న్యాయవాదులు ఈ ప్రక్రియలో భాగస్వాములై బాధిత పక్షాలకు సమర్థవంతమైన సలహాలు, కౌన్సిలింగ్ ఇచ్చి మీడియేషన్ ద్వారా కేసులు పరిష్కారానికి సహకరించాల్సిందిగా ఆయన కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో తేదీ 24/7/2025 గురువారం రోజున రాకసిపేటలో దత్తత తీసుకున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1లో గర్భిణీ స్త్రీలకు మరియు పేషెంట్లకు బిస్కెట్స్ మరియు లయన్ విజయలక్ష్మి 320D ఫస్ట్ డిస్టిక్ వైస్ గవర్నర్ గారు అందించిన ఎనర్జీ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్యాంప్ డిస్టిక్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు, ఎంజేఎఫ్ గారు, లయన్ అధ్యక్షులు ఎం గోవిందరెడ్డి గారు, కార్యదర్శి లయన్ కుమ్మరి పోషెట్టి గారు, కోశాధికారి లయన్ కాన్సోజీ సత్యనారాయణ గారు, లయన్ సంతోష్ రెడ్డి గారు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రావణ మాసం సందర్భంగా బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో రేపటి నుండి ప్రత్యేక పూజలు. గర్భిణీ స్త్రీలకు మరియు పేషెంట్లకు బిస్కెట్స్ మరియు లయన్ విజయలక్ష్మి 320D ఫస్ట్ డిస్టిక్ వైస్ గవర్నర్ గారు అందించిన ఎనర్జీ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ ను పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.